అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడైనా పేద ప్రజలకు మంచి చేయాలి అనేది చూస్తుంటాడు. పెత్తందారులకు కొమ్ము గాయాలని ఎవరు చూడరు. అది సమాజం అసలు ఒప్పుకోదు కూడా. ఎందుకంటే డబ్బున్నవాడు ఎలాగైనా బతుకుతుంటాడు, ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటాడు, తన సంపద ఎలాగైనా పెంచుకునే కార్యక్రమం చేస్తుంటాడు, అవునన్నా కాదన్నా. కానీ డబ్బు లేనివాడు సోకాల్డ్ రాష్ట్రంలో పూర్ పీపుల్ అంటే నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళకు సహాయం అందించాలి. రాష్ట్రాన్ని అందరికీ ఈక్వల్ బ్యాలెన్స్డ్గా పంచడంలో రావాల్సిన పథకాలు, ఇవ్వాల్సిన గౌరవం, ఇవ్వాల్సిన సంతృప్తి ఇవన్నీ కూడా చూసుకుంటూ గవర్నమెంట్ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పనే అది. కానీ ఇక్కడ ప్రభుత్వంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వీళ్ళ అధికారం చూస్తే చాలా డిఫరెంట్ యాంగిల్లో కనబడుతుంది. పెత్తందారులకే అవకాశాలు ఇస్తున్నట్టు కనబడుతుంది. పెత్తందారులకు మరింత ప్రోత్సాహం ఇస్తున్నట్టు కనబడుతుంది. డబ్బులున్న వాళ్ళకే ఇంకా మరింత డబ్బు సంపాదించుకోండి అనేటట్టుగా కనబడుతుందే తప్ప ఇక్కడ పేదవాళ్లకు ఎక్కడ కూడా యూజ్ అవుతున్న దాఖలాలు కానీ, యూజ్ అవుతున్న అంశాలు కానీ వెలుగులోకి రావడం లేదు. మరి చేస్తున్నారా లేదా అవి తెర వెనుక తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే 2.5 సంవత్సరాలు కరోనాతోనే పోయింది. ప్రపంచం మొత్తం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక మహమ్మారి కరోనాలో 2.5 సంవత్సరాలు కొట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆ కరోనా కాలంలోనే. అంటే ప్రజలను రక్షించడానికే కోల్పోయారు ఆ సమయాన్నంతా కూడా. ఇక్కడ కేవలం జగన్ అధికారంలో ఉన్నది 2.5 సంవత్సరాలే. అంటే ఎంత దారుణమో చూడండి. అదృష్టమా ఇది దురదృష్టమా? ముఖ్యమంత్రిగా తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి ఏదో పరిపాలన నడిపిస్తున్న తరుణంలోనే మొదటి సంవత్సరంన్నర తర్వాత కరోనా పీక్స్కి వెళ్ళి 2.5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అందులోనే సాగింది. ఇంకా తర్వాత 2 సంవత్సరాలు అంటే మొత్తం 5 సంవత్సరాల లోపే. అయినప్పటికీ ఏకంగా ఆయన ఖర్చు పెట్టింది ఎంత పేదలకు? ఆయన చెప్పిన ఈ సోకాల్డ్ సంక్షేమ పథకాలకు అసలు నిధులు ఏమైనా పెట్టారా? పెడితే ఆ నిధుల ఖర్చు ఎంత అని చూస్తే నేరుగా బటన్ నొక్కడం, లబ్ధిదారి ఖాతాలోకి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో, ఎవరైతే లబ్ధి కుటుంబం ఉందో ఆ లబ్ధి కుటుంబానికి డబ్బులు నేరుగా వెళ్ళి ఆ అకౌంట్లో పడడం. అలా పడ్డ అమౌంట్, అలా పడ్డ డబ్బు ఎంతరా అని చూస్తే ఏకంగా 2,75,000 కోట్లు. ఇది ఒక చరిత్ర కాదు, ఇదొక హిస్టారికల్, ఎవరు కూడా టచ్ చేయలేని రికార్డ్ అని కూడా చెప్పవచ్చు. 2,75,000 కోట్లు పేదలకు పంచిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూపడంలో, వ్యక్తపరచడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఏమి ఇచ్చాము, ఎందుకు ఇచ్చాము, ఎవరికి వెళ్ళింది, ఎంత చెందింది అనేది గనక మార్కెటింగ్ గనక చేసుకొని ఉంటే ప్రజలకు తెలిసేది. కానీ అంతగా పెద్దగా మార్కెట్ చేసుకోలేదు. కానీ వాస్తవ రూపంలో మాత్రం న్యాయంగా ఎవరికైతే అందాలో వాడికి అందేదానికి వెళ్ళింది. మధ్యవర్తి రాజకీయం లేదు, దొబ్బేదానికి ఛాన్స్ లేకుండా జగన్ చైన్ కట్ చేసేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఇదే కూటమి సర్కార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోదీతో కలిసి ఉన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్న ఈ టైంలోనే 3 లక్షల కోట్లు అప్పు చేశారు అంటున్నారు. ఇదేంది ఆశ్చర్యం కాదు, వాస్తవం ఇది. 3 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో, అంటే పూర్తిగా సంపూర్ణ 5 ఏళ్ల కాలంలో 3,30,000 కోట్లు, 40,000 కోట్లు ఆయన అప్పు చేస్తే అక్కడ ఈ మనిషి, పెద్ద మనిషి, 40 ఏళ్ళ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 24 నెలల లోపే 3 లక్షల కోట్ల మార్క్ దాటేశారు. అంటే దాదాపు 5 ఏళ్లలో మీ అప్పు ఎక్కడికి వెళ్తుంది? అంటే 6-7 లక్షల కోట్లు చేస్తారా? రేపు పొద్దున ఈ అప్పు అంతా కట్టాల్సింది, మోయాల్సింది ఎవడు? ఆంధ్రప్రదేశ్లో ప్రజల నెత్తిన పడుతున్న ఈ డబ్బుకున్న అర్థం ఏమిటి? పోనీ ఇంత డబ్బు ఇంతగా పంచి మీరు చెప్పేవేమైనా ఇస్తున్నారా అని చూస్తే మాత్రం అవేది లేదు. మరి దీన్ని న్యాయమనాలా, ధర్మమనాలా, మోసమనాలా ప్రజలే గుర్తించాలి. చెప్పి ఇచ్చి చూపించుకోలేనోడు ఒకడైతే, చెప్పింది ఒకటి చేసేది మరొకటి, నన్నెవడు ఏం చేస్తాడన్న ధోరణి మరొకడు. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న ప్రజాక్షేత్రంలో వాస్తవానికి కావాల్సిన వాడు ఎవడు? మనల్ని ఆదుకునేవాడు ఎవడు? మన కోసం నిలబడ్డవాడు ఎవడు? మనల్ని రేపొద్దున నిలబెట్టుతాడు కాస్తో కూస్తో అన్నవాడు ఎవడో ఆలోచించాలి. అలాంటి వాడికి అవకాశం ఇస్తేనే రాజకీయంలో రాజ్యం లేని మంచితనం వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.